Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu Info. Today we have a special episode for all APPSC Group 2 aspirants out there. So we will be delving into the fascinating topic of major landforms of the earth and their features in geography, covering almost 45 important questions with the detailed answer explanation to boost your preparation. అయితే మనం ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 జాగ్రఫీ సిలబస్లో భాగమైన ప్రధాన భూభాగాలు మరియు వాటి యొక్క లక్షణాలు అనే టాపిక్లో ఆల్మోస్ట్ 45 ఇంపార్టెంట్ క్వశ్చన్ విత్ ఆన్సర్తో సహా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద టూ ప్రాసెసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ది ఎర్త్? అంటే భూమిపై భూరూపాలు ఏర్పడడానికి కారణమైన రెండు ప్రక్రియలు ఏమిటి? ఆప్షన్ ఏ ఎరోషన్ అండ్ డిపోజిషన్, ఆప్షన్ బి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్, ఆప్షన్ సి ఫోల్డింగ్ అండ్ faulting, option D volcanism and compression. So answer is option B, internal and external processes. So landforms are shaped by the internal process like upliftment and shrinking, and external process involving erosion and deposition. అంటే ల్యాండ్ ఫామ్ల యొక్క ఉద్ధరణ అనేది మరియు వాటి యొక్క మునిగిపోవడం వంటి ల్యాండ్ ఫామ్ల ఉద్ధరణ మరియు మునిగిపోవడం వంటి అంతర్గత ప్రక్రియలు మరియు కోత మరియు నిక్షేపణతో కూడిన బాహ్య ప్రక్రియల ద్వారా రూపొందించబడ్డాయి. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. వాట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ది కంటిన్యూస్ వియరింగ్ డౌన్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ ది ల్యాండ్ సర్ఫేసెస్? అంటే భూ ఉపరితలాన్ని నిరంతరంగా ధరించడం మరియు పునర్నిర్మించడం వల్ల ఏ భూరూపాలు ఏర్పడతాయి? ఆప్షన్ ఏ మౌంటైన్స్, ఆప్షన్ బి ప్లాట్యూస్, ఆప్షన్ సి ప్లెయిన్స్, ఆప్షన్ డి ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్. So answer is option D, fluvial landforms. So fluvial landforms are created by the erosive and depositional actions of running water. అంటే ఈ ప్రవహించే నీటి ఎరోసివ్ మరియు డిపోజిషనల్ చర్యల ద్వారా ఈ ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్లు సృష్టించబడతాయి. దెన్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. విచ్ ప్రాసెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ వీ షేప్డ్ వ్యాలీ ఇన్ ది మౌంటైన్స్? అంటే పర్వతాల్లో వీ షేప్డ్ లోయల్లో ఏర్పడడానికి ఏ ప్రక్రియ కారణం? ఆప్షన్ ఏ ఎరోషన్, ఆప్షన్ బి డిపోజిషన్, ఆప్షన్ సి volcanism, and option D faulting. So answer is option A, erosion. So V-shaped valleys are formed due to fast vertical erosion in the youth stage of river streams. అంటే ఈ నదీ ప్రవాహాలు అనేవి యవ్వన దశలో వేగంగా నిలువ కోత కారణంగా వి ఆకారంలో ఇల్లు ఏర్పడతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది డిప్రెషన్ ఫార్మ్డ్ ఇన్ ఏ రివర్ వ్యాలీ డ్యూ టు అబ్రేషన్ బై ఏ లార్జ్ బౌల్డర్? అంటే ఒక పెద్ద బండరాయి రాపిడి కారణంగా నది లోయల్లో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించి పదం ఏమిటి? ఆప్షన్ ఏ పాట్ హోల్, ఆప్షన్ బి వాటర్ ఫాల్, ఆప్షన్ సి క్యాస్కేడ్, ఆప్షన్ డి ర్యాపిడ్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాట్ హోల్. సో పాట్ హోల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ రివర్ వ్యాలీ డ్యూ టు అబ్రేషన్ కాజ్డ్ బై ద లార్జ్ బౌల్డర్స్. అంటే పెద్ద పెద్ద బండరాల రాపిడి వల్ల నది లోయల్లో ఈ కుండ రంధ్రాలు అనేవి ఏర్పడతాయి. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. వెన్ డస్ రివర్ వాటర్ క్యాప్చరింగ్ అక్కర్? అంటే నది నీటి సంగ్రహణ ఎప్పుడు జరుగుతుంది? సో ఆప్షన్ ఏ వెన్ ద ఆరిజిన్ ఆఫ్ ఏ లోవర్ స్ట్రీమ్ షిఫ్ట్స్ అప్వర్డ్స్, ఆప్షన్ బి వెన్ ఎ రివర్ ఫ్లో త్రూ ఏ ప్లేన్ ఏరియా, ఆప్షన్ సి వెన్ ఎ రివర్ మీట్స్ ఎన్ ఓషన్, ఆప్షన్ డి వెన్ ఎ రివర్ ఫ్రీజెస్. So answer is option A, when the origin of a lower stream shifts upward. So then coming to explanation, river water capturing happens when a lower stream shifts its path upward due to headward erosion. అంటే ఈ నదీ జలాల సంగ్రహణ అనేది ఒక దిగువ ప్రవాహం దాని మార్గాన్ని తలవైపు కోణ కారణంగా పైకి మార్చినప్పుడు జరుగుతుంది. దెన్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది స్నేక్ లైక్ జిగ్జాగ్ షేప్ మేడ్ బై ది రివర్ ఛానల్ ఇన్ ఏ ప్లెయిన్ ఏరియా? అంటే ఈ మైదాన ప్రాంతాల్లో ఒక నదీ కాలువ ద్వారా పాము వంటి జిగ్జాగ్ ఆకారానికి సంబంధించిన పదం ఏమిటి? ఆప్షన్ ఏ ఆక్స్బో లేక్, ఆప్షన్ బి మీనాండర్స్, ఆప్షన్ సి ర్యాపిడ్స్, ఆప్షన్ డి వాటర్ ఫాల్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మీనాండర్స్. సో మీనాండర్స్ ఆర్ ది స్నేక్ లైక్ షేప్స్ మేడ్ బై ది రివర్ ఛానల్స్ ఇన్ ఏ ప్లెయిన్ ఏరియాస్. అంటే ఈ మీనాండర్లు అనేవి మైదాన ప్రాంతాల్లో నదీ కాలువ ద్వారా తయారు చేయబడిన పాము లాంటి ఆకారాలు.
Then coming to 7th question, what landforms is formed when a meanders gets detached from the river channel due to sand deposition? అంటే ఈ ఇసుక నిక్షేపం కారణంగా నదీ కాలువల నుండి ఒక వంకర విడిపోయినప్పుడు ఏ భూభాగం ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఆక్స్బో లేక్, ఆప్షన్ బి ఫ్లడ్ ప్లైన్, ఆప్షన్ సి బ్రెయిడెడ్ ఛానల్, ఆప్షన్ డి డెల్టా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆక్స్బో లేక్. సో ఆక్స్బో లేక్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఏ మీనాండర్ గెట్స్ డిటాచ్డ్ ఫ్రమ్ ది రివర్ ఛానల్. అంటే ఈ నదీ కాలువ నుండి ఒక మీనాండర్ వేరు చేయబడినప్పుడు ఈ ఆక్స్బో సరస్సులు అనేవి ఏర్పడతాయి. అండ్ కమింగ్ టు 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏరియా ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ఎ రివర్ బ్యాంక్ వేర్ ఫ్లడ్ వాటర్ రీచెస్ కాల్డ్? అంటే నదీ తీరానికి ఇరువైపులా వరద నీరు చేరే ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఆక్స్బో లేక్, ఆప్షన్ ఏ కారేవాస్, ఆప్షన్ సి ఫ్లడ్ ప్లైన్స్, ఆప్షన్ డి న్యాచురల్ లీవీస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్లడ్ ప్లైన్. సో ఫ్లడ్ ప్లైన్ ఈజ్ ఏరియా ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద రివర్ బ్యాంక్ వేర్ ఫ్లడ్ వాటర్ రీచెస్. అంటే నదీ తీరానికి ఇరువైపులా వరద నీరు చేరే ప్రాంతాన్ని వరద మైదానం అంటారు. Then coming to 9th question, which type of delta is formed when the density of a river deposits in higher than the ocean water? అంటే సముద్రపు నీటి కంటే ఇది నది నిక్షేపాల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏ రకమైన డెల్టా ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఆర్కియేట్ డెల్టా, ఆప్షన్ బి క్యాస్పేడ్ డెల్టా, ఆప్షన్ సి బర్డ్ ఫ్రంట్ డెల్టా, ఆప్షన్ డి ఇంటర్లాకింగ్ స్పర్. So answer is option A arcade delta. So arcade deltas are formed when river deposits have higher density than ocean water. అంటే సముద్రపు నీటి కంటే నదీ నిక్షేపాలు ఎక్కువ సాంద్రత కలిగి ఉన్నప్పుడు ఈ ఆర్కేడ్ డెల్టాలు ఏర్పడతాయి. దెన్ కమింగ్ టు 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది సబ్మర్జ్డ్ ఎడ్జ్ ఆఫ్ ఏ కాంటినెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏ చేంజెస్ ఇన్ సీ లెవెల్? అంటే సముద్ర మట్టంలో ఈ మార్పుల వల్ల ప్రభావితమైన ఖండంలోని మునిగిపోయిన అంచుకు పదం ఏమిటి? సో ఆప్షన్ ఏ అబసల్ ప్లైన్, ఆప్షన్ బి కాంటినెంటల్ స్లోప్, ఆప్షన్ సి కాంటినెంటల్ షెల్ఫ్, ఆప్షన్ డి ట్రెంచ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాంటినెంటల్ షెల్ఫ్. సో ది కాంటినెంటల్ షెల్ఫ్ ఈజ్ ది సబ్మర్జ్డ్ ఎడ్జ్ ఆఫ్ ఏ కాంటినెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సీ లెవెల్ చేంజెస్. అంటే ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది సముద్ర మట్టం మార్పులచే ప్రభావితమైన ఖండం యొక్క మునిగిపోయిన అంచు అనమాట. Then coming to 11th question, which of the following is an erosional Aeolian landforms formed by the wind blowing the topsoil in a desert areas? అంటే కింద వాటిలో ఎడారి ప్రాంతాల్లో మట్టిని వీచే గాలి ద్వారా ఏర్పడే ఎరోషనల్ అయోలియన్ ల్యాండ్ఫామ్ ఏది? ఆప్షన్ ఏ శాండూన్, ఆప్షన్ బి బ్లోఅవుట్, ఆప్షన్ సి మష్రూమ్ రాక్, ఆప్షన్ డి ఎర్డాంగ్. So answer is option B blowout. So blowouts are formed when wind blows the topsoil in desert areas. అంటే ఎడారి ప్రాంతాల్లో మట్టిని గాలి వీచినప్పుడు బ్లోఅవుట్లు ఏర్పడతాయి. సో దెన్ కమింగ్ టు 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ టైప్ ఆఫ్ శాండ్ డూన్స్ ఫార్మ్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది విండ్ ఫ్లో? అంటే గాలి ప్రవాహ దిశలో ఏర్పడిన అతిపెద్ద ఇసుక దిబ్బ ఏది? ఆప్షన్ ఏ సేఫ్స్, ఆప్షన్ బి బార్చన్స్, ఆప్షన్ సి నాప్కా, ఆప్షన్ డి లోయిస్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బార్చాన్స్. సో బార్చాన్స్ ఆర్ ది లార్జెస్ట్ టైప్ ఆఫ్ శాండ్ డూన్స్ ఫార్మ్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది విండ్ ఫ్లో. అంటే ఈ బార్చన్లు అనేవి గాలి ప్రవాహ దిశలో ఏర్పడిన అతిపెద్ద ఇసుక దిబ్బలు అనమాట. Then coming to 13th question, what is the term for the ridge covered by the action of wind, moisture and frost? అంటే గాలి, తేమ మరియు మంచు చర్య ద్వారా ఆ చెక్కబడిన శిఖరాన్ని ఏమంటారు? సో ఆప్షన్ ఏ శాండూన్, ఆప్షన్ బి జూజన్, ఆప్షన్ సి యార్డాంగ్, ఆప్షన్ డి డ్రైకాంటర్. సో ఆన్సర్ ఈజ్ జూజన్. సో జూజన్ ఈజ్ ఏ రిడ్జ్ కవర్డ్ బై ఏ యాక్షన్ ఆఫ్ విండ్, మాయిశ్చర్ అండ్ ఫ్రాస్ట్. అంటే జూజన్ అనేది గాలి, తేమ మరియు మంచు చర్య ద్వారా చెక్కబడిన ఒక శిల. దెన్ కమింగ్ టు 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపోజిషనల్లీ మెచ్యూర్డ్ సెడిమెంట్? అంటే కింది వాటిలో ఈ కూర్పు పరంగా పరిపక్వతమైన అవక్షేపానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ rounded and well sorted sediment, option B unstable mineral grains, option C sediment with large clats,
Option D, sediment with smaller clasts. So answer is option A, rounded and well sorted sediments. So compositionally mature sediment is well rounded and well sorted. అంటే కాంపోజిషన్గా ఈ యొక్క అంటే కూర్పు పరంగా పరిణితి చెందిన అవక్షేపం బాగా గుండ్రంగా మరియు బాగా క్రమబద్ధీకరించబడుతుంది. సో దెన్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 15, వాట్ డస్ సెడిమెంట్స్ మెచ్యూరిటీ రిఫర్స్ టు? అంటే అవక్షేప పరిపక్వత దేన్ని చూపిస్తుంది? ఆప్షన్ ఏ, size of sediment particles. Option B, length of time in the sedimentary cycle. Option C, type of sedimentary rock. Option D, density of sediments. So answer is option B, length of a time in the sedimentary cycle. So sedimentary maturity refers to the length of a time that the sediment has been in a sedimentary cycle. అంటే అవక్షేప పరిపక్వత అనేది అవక్షేప చక్రంలో అవక్షేపం ఉన్న సమయాన్ని సూచిస్తుంది. Then coming to 16th question, what is the main reason for the formation of natural levees? అంటే సహజ వాగులు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, ఎరోజన్ ఆన్ ది రివర్ బ్యాంక్స్. ఆప్షన్ బి, డిపోజిషన్ ఆఫ్ శాండ్ ఆన్ ది river edge. And option C, volcanic activity. Then and option D, tectonic forces. So answer is option B, deposition of a sand on the river edges. So the natural levees are formed due to the deposition of sand on the edges of the river banks. అంటే ఈ నదీ తీరాల అంచుల్లో ఈ ఇసుక నిక్షేపాల వల్ల సహజసిద్ధమైన వాగులు అనేవి ఏర్పడతాయి. దెన్ కమింగ్ టు 17th question, what is the term for the gently sloping plain that extends into the ocean and is influenced by changes in the sea level? అంటే ఈ సముద్రం వరకు విస్తరించి సముద్ర మట్టంలో మార్పుల వల్ల ప్రభావితమయ్యే మెల్లమెల్లగా వాలుగా ఉండే మైదానానికి ఏమంటారు? ఆప్షన్ ఏ, అబిస్సల్ ప్లైన్. ఆప్షన్ బి, కాంటినెంటల్ స్లోప్. ఆప్షన్ సి, కాంటినెంటల్ షెల్ఫ్. ఆప్షన్ డి, ట్రెంచ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కాంటినెంటల్ షెల్ఫ్. So the continental shelf is gently sloping plain extending into the ocean influenced by the sea level changes. అంటే ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది సముద్ర మట్టం మార్పుల ప్రభావంతో సముద్రంలోకి విస్తరించి ఉన్న మెల్లగా వాలుగా ఉండే ఒక మైదానం. Then coming to 18th question, which of the following is an example of a depositional Aeolian landforms? అంటే కింది వాటిలో ఏది నిక్షేపణ Aeolian landforms కు ఉదాహరణ? ఆన్సర్ ఏ, ఎర్డాంగ్. ఆప్షన్ బి, బ్లౌడ్. ఆప్షన్ సి, మష్రూమ్ రాక్. ఆప్షన్ డి, శాండ్ డూన్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, శాండ్ డూన్. శాండ్ డ్యూన్స్ ఆర్ depositional Aeolian landforms formed by wind deposited sand. అంటే ఇసుక దిబ్బలు గాలి నిక్షేపిత ఇసుకతో ఏర్పడిన నిక్షేపణ Aeolian భూభాగాలు అంటారు. Then coming to 19th question, what is the term for the fine deposits transported thousands of kilometers from their region of the origin? అంటే వాటి మూలాల ప్రాంతం నుండి వేల కిలోమీటర్ల దూరం రవాణా చేయబడిన శ్రేష్టమైన డిపాజిట్లను ఏమంటారు? ఆప్షన్ ఏ, లూయిస్. ఆప్షన్ బి, కారేవాస్. ఆప్షన్ సి, సేఫ్స్. ఆప్షన్ డి, నీప్కా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, లూయిస్. సో లోయిస్ ఈజ్ ఎ ఫైన్ డిపాజిట్ ట్రాన్స్పోర్టెడ్ ఓవర్ ది లాంగ్ డిస్టెన్స్ ఫ్రమ్ దిర్ ఆరిజిన్. అంటే లోయిస్ అనేది వాటి మూలం నుండి చాలా దూరం వరకు రవాణా చేయబడిన ఒక శ్రేష్టమైన డిపాజిట్ అనమాట. దెన్ కమింగ్ టు 20th question, వెన్ డస్ రివర్ వాటర్ క్యాప్చరింగ్ అక్కర్? అంటే నదీ నీటి సంగ్రహణ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ, వెన్ ఎ రివర్ ఫ్రీజెస్. ఆప్షన్ బి, వెన్ ఎ రివర్ మీట్స్ ఎన్ ఓషన్. ఆప్షన్ సి, when the origin of a lower stream shifts upward. Option D, when a river flows through a plain area. So answer is option C, when the origin of a lower stream shifts upward. So river water capturing occurs when the origin of a lower stream shifts upward due to headward erosion. అంటే ఈ దిగువ ప్రవాహం యొక్క మూలం తలవైపు కోత కారణంగా పైకి మారినప్పుడు ఇది నది నీటిని సంగ్రహించడం జరుగుతుంది. Then coming to 21st question, what is the term for the elevation and slope based grouping of landforms? అంటే ల్యాండ్ ఫామ్ల ఎత్తు మరియు వాలు ఆధారిత సమూహాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ, ఫ్లూవియల్ ల్యాండ్ఫార్మ్స్. ఆప్షన్ బి, Aeolian landforms. Option C, crust landforms. Option D, morphological grouping. So answer is option D, morphological grouping.
సో ల్యాండ్ ఫార్మ్స్ కెన్ బి గ్రూప్డ్ బేస్డ్ ఆన్ ది ఎలివేషన్ అండ్ స్లోప్ ఇన్ మోర్ఫలాజికల్ కేటగిరీస్. అంటే ఈ పద నిర్మాణ వర్గాలతో ఎత్తు మరియు వాల్ ఆధారంగా ల్యాండ్ ఫామ్లను వర్గీకరించవచ్చు. దెన్ కమింగ్ టు 27th క్వశ్చన్, which type of delta is branched and formed when the density of a deposits is less than ocean water? అంటే సముద్రపు నీటి కంటే నిక్షేపాల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏ రకమైన డెల్టా శాఖలను ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఆర్కేడ్ డెల్టా, ఆప్షన్ బి కాస్పేట్ డెల్టా, ఆప్షన్ సి బార్డ్ఫుట్ డెల్టా, ఆప్షన్ డి సేఫ్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బార్డ్ఫుట్ డెల్టా. బార్డ్ఫుట్ డెల్టా ఈజ్ బ్రాంచ్డ్ అండ్ ఫార్మ్డ్ వెన్ ది డెన్సిటీ ఆఫ్ డిపాజిట్స్ ఈజ్ లెస్ దెన్ ఓషన్ వాటర్. అంటే సముద్రం నీటి కంటే నిక్షేపాల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ బార్డ్ఫుట్ డెల్టా శాఖలు మరియు ఏర్పడతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 23rd క్వశ్చన్, వాట్ ఈస్ ద టిపికల్ గ్రేడియంట్ ఆఫ్ ది కాంటినెంటల్ షెల్ఫ్? అంటే కాంటినెంటల్ షెల్ఫ్ యొక్క సాధారణ ప్రవణత ఏమిటి? ఆప్షన్ ఏ మోర్ దెన్ 45 degrees, ఆప్షన్ బి 30 degrees to 45 degrees, ఆప్షన్ సి 1 degree or less, option D 10 degrees to 20 degrees. So answer is option C 1 degree or less. So the continental shelf has a typical gradient of 1 degree or less. అంటే ఈ కాంటినెంటల్ షెల్ఫ్ 1 degree లేదా అంతకంటే తక్కువ సాధారణ ప్రవణతను కలిగి ఉంటుంది. Moving to 24th question, what landform is formed when the wind erodes a large rock from the bottom, creating a mushroom like shape? అంటే పుట్టగొడుగుల ఆకారాన్ని సృష్టించే పెద్ద రాయిని గాలి దిగువ నుండి కోసినప్పుడు ఏ భూభాగం ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఎయిర్ డంగ్, ఆప్షన్ బి డ్రై కాంటర్, ఆప్షన్ సి మష్రూమ్ రాక్, ఆప్షన్ డి జూజెన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మష్రూమ్ రాక్. మష్రూమ్ రాక్ ఈజ్ ఫార్మ్డ్ బై విండ్ ఎరోడింగ్ ఏ లార్జ్ రాక్ ఫ్రమ్ ది బాటమ్, క్రియేటింగ్ మష్రూమ్ లైక్ షేప్. అంటే ఈ పుట్టగొడుగుల వంటి ఆకారాన్ని సృష్టించడం, దిగువ నుండి పెద్ద రాయిని గాలి ద్వారా కోయడం ద్వారా ఈ పుట్టగొడుగుల శిలలు అనేవి ఏర్పడతాయి. దెన్ కమింగ్ టు 25th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది ఎరోజన్ కాస్డ్ బై ఏ బిగ్ బౌల్డర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ రివర్ ఛానల్? అంటే నదీ కాలువ ఉపరితలంపై పెద్ద బండరాల వల్ల ఏర్పడే కోతను ఏమంటారు? ఆప్షన్ ఏ పాట్ హోల్, ఆప్షన్ బి cascade, option C waterfall, option D rapids. So answer is option A potholes. So potholes are formed in a river valley due to abrasion caused by a big boulders on the surface of the channel. అంటే ఈ కాలువ ఉపరితలంపై పెద్ద బండరాళ్ళ వల్ల ఏర్పడే రాపిడి కారణంగా నదీ లోయల్లో కుండ రంధ్రాలు అనేవి ఏర్పడతాయి. దెన్ కమింగ్ టు 26th క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్ప్ ఎడ్జ్ ఫీచర్ అనే మౌంటైన్స్ ఇన్ ది హిమాలయాస్ నోన్ యాజ్? అంటే హిమాలయాల్లోని పర్వతాలపై పదునైన అంచుల లక్షణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సిర్క్, ఆప్షన్ బి అరేట్, ఆప్షన్ సి హార్న్, ఆప్షన్ డి యూ షేప్డ్ వ్యాలీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరేట్. అరేట్ ఈజ్ ది షార్ప్ ఎడ్జ్ ఫీచర్ అనే మౌంటైన్స్ ఆల్సో నోన్ యాజ్ ఎ బిస్కట్ ట్రాప్ టోపోగ్రఫీ. అంటే అరేట్ అనేది పర్వతాలపై పదునైన అంచుల లక్షణం. దీనిని బిస్కెట్ ట్రే ట్రోపోగ్రఫీ అని కూడా పిలుస్తారు. దెన్ కమింగ్ టు 12th క్వశ్చన్, వాట్ డిప్రెషన్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ది ఎడ్జ్ ఆఫ్ ఏ మౌంటైన్ గివింగ్ ఇట్ ఏ స్కూప్డ్ అపియరెన్స్? అంటే పర్వతం యొక్క అంచుల మధ్య ఏ మాంద్యం ఏర్పడుతుంది, అది స్కూప్ రూపాన్ని ఇస్తుంది? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్క్, ఆప్షన్ బి హార్న్, ఆప్షన్ సి హ్యాంగింగ్ వ్యాలీ, ఆప్షన్ డి యూ షేప్డ్ వ్యాలీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిర్క్ ఈజ్ ఎన్ డిప్రెషన్ ఫార్మ్డ్ బిట్వీన్ ది ఎడ్జెస్ ఆఫ్ ఎ మౌంటైన్. అంటే సిర్క్ అనేది పర్వత అంచుల మధ్య ఏర్పడిన మాంద్యం. సో దెన్ కమింగ్ టు 28th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది షార్ప్ స్పియర్ లుకింగ్ టాప్ ఆఫ్ ఎ మౌంటైన్? అంటే పదునైన ఈటెలా కనిపించే పర్వత శిఖరానికి ఏమంటారు? ఆప్షన్ ఏ అరేట్, ఆప్షన్ సి సిర్క్, ఆప్షన్ బి సిర్క్, ఆప్షన్ సి హార్న్, ఆప్షన్ డి యూ షేప్డ్ వ్యాలీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హార్న్. హార్న్ ఈజ్ ది షార్పర్ స్పీర్ లుకింగ్ టాప్ ఆఫ్ ఎ మౌంటైన్. అంటే కొమ్ము అనేది పదునైన ఈటెలా కనిపించే పర్వత శిఖరం. దెన్ కమింగ్ టు 29th క్వశ్చన్, హౌ ఈజ్ ఎ యూ షేప్డ్ వ్యాలీ ఫార్మ్డ్ ఇన్ ఏ గ్లాషియల్ ల్యాండ్స్కేప్? అంటే హిమానదీయ ప్రకృతి దృశ్యాలలో అంటే యూ ఆకారంలో ఎలా ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఫాస్టర్ ఫ్లో ఆఫ్ ఏ వాటర్ ఇన్ ది సెంటర్,
Option B, slower flow of a snow in the center. Option C, slower flow of a water in the center. Option D, none of the above. So answer is option C, slower flow of a snow in the center. So U-shaped valley is formed by the slower flow of a snow in the center compared to the outer snow. అంటే యువాకారం లోయ బాహ్య మంచుతో పోలిస్తే మధ్యలో మంచు అనేది నెమ్మదిగా ప్రవహించడం వల్ల ఏర్పడుతుంది. దెన్ కమింగ్ టు 30th క్వశ్చన్, వాట్ ఈస్ ద హ్యాంగింగ్ వ్యాలీ ఇన్ ఏ గ్లాషియల్ ల్యాండ్ ఫార్మ్స్? అంటే హిమానదీయ భూభాగాల్లో ఈ వేలాడే లోయ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, వ్యాలీ ఫిల్డ్ విత్ వాటర్. ఆప్షన్ బి, ఏ ఫార్మర్ రివర్ వ్యాలీ ఫిల్డ్ బై ఏ గ్లాషియర్. ఆప్షన్ సి, ఏ డీప్ డిప్రెషన్ ఇన్ ది గ్లేషియల్ ల్యాండ్స్కేప్. ఆప్షన్ డి, ఏ వ్యాలీ సస్పెండెడ్ ఇన్ ది ఎయిర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, a farmer river valley filled by a glacier. So hanging valley occurs when a glacier fills a former river valley at a higher level. అంటే ఒక హిమాని నదం మునుపటి నది లోయను అధిక స్థాయిలో నింపినప్పుడు హ్యాంగింగ్ వ్యాలీ ఏర్పడుతుంది. దెన్ కమింగ్ టు 31st క్వశ్చన్, వాట్ ఈస్ ఏ డిఎఫ్జోర్డ్ ఇన్ గ్లాషియల్ ల్యాండ్ ఫార్మ్స్? అంటే హిమానదీయ భూభాగాల్లో డిఎఫ్జోర్డ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, నారో వ్యాలీ. ఆప్షన్ బి, ఏ స్టీప్ సైడెడ్ ఎంట్రన్స్ అట్ ది కోస్ట్. ఆప్షన్ సి, ఏ గ్లేషియర్ ఫిల్డ్ డిప్రెషన్. ఆప్షన్ డి, ఏ డీప్ ఎఫ్జోర్డ్ ఫార్మ్డ్ బై ది గ్లేషియల్ యాక్షన్. So answer is option B, a deep sided entrance at the coast. So DFjord is a step sided entrance like features at the coast when where a stream meets the coast. అంటే DFjord అనేది తీర ప్రాంతం వద్ద ఒక నిటారుగా ఉండే ప్రవేశ ద్వారం లాంటి లక్షణం. ఇక్కడ ఒక ప్రవాహం తీరాన్ని కలుస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 37th క్వశ్చన్, సో వాట్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్ లీవింగ్ ది డెబ్రిస్ బిహైండ్? అంటే శిథిలాలను వదిలి హిమానీ నదం కరగడం వల్ల ఏది ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ, సిర్క్. ఆప్షన్ బి, ఎస్కర్. ఆప్షన్ సి, అవుట్ వాష్ ప్లెయిన్. ఆప్షన్ డి, హార్న్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అవుట్ వాష్ ప్లెయిన్. సో అవుట్ వాష్ ప్లెయిన్ ఈజ్ ఫార్మ్డ్ బై ది మెల్టింగ్ ఆఫ్ ఎ గ్లేషియర్ లీవింగ్ డెబ్రిస్ బిహైండ్. అంటే అవుట్ వాష్ ప్లెయిన్ ఒక హిమానీ నదం కరగడం ద్వారా ఏర్పడుతుంది. ఇది శిథిలాలను వదిలేస్తుంది. Then coming to 33 question, what is a long narrow ridge composed of stratified sediment marking the former location of a glacial tunnel? అంటే హిమానదీయ సొరంగం యొక్క పూర్వస్థానాన్ని గుర్తించే స్థిరీకరించిన అవక్షేపంతో కూడిన పొడవైన మరియు అలాగే ఇరుకైన శిఖరం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, డ్రమ్లిన్. ఆప్షన్ బి, కెటల్ హోల్. ఆప్షన్ సి, ఎస్కర్. ఆప్షన్ డి, moraine. So answer is option C, esker. Esker is a long narrow ridge marking the former location of a glacial tunnel. అంటే ఎస్కర్ అనేది ఏంటంటే ఒక పొడవైన ఇరుకైన శిఖరం. ఇది హిమానదీయ సొరంగం యొక్క పూర్వస్థానాన్ని సూచిస్తుంది. దెన్ కమింగ్ టు 34th క్వశ్చన్, వాట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఏ రౌండ్ బౌల్డర్స్ ఇన్ ఏ అవుట్ వాష్ ప్లేన్ రిసెంబ్లింగ్ యాన్ ఇన్వర్టెడ్ బాస్కెట్? అంటే విలోమ బుట్టను పోలి ఉండే అవుట్ వాష్ మైదానంలో గుండ్రని బండరాళ్ల సేకరణ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, కెటల్ హోల్స్. ఆప్షన్ బి, డ్రమ్లిన్. ఆప్షన్ సి, మొరైన్. ఆప్షన్ డి, ఎస్కర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కెటల్ హోల్స్. సో కెటల్ హోల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఏ ప్లకింగ్ ఆఫ్ బౌల్డర్స్ క్రియేటింగ్ ఏ డిప్రెషన్. అంటే ఈ బండరాలను తీయడం ద్వారా కెటల్ రంధ్రాలు ఏర్పడతాయి. ఇది నిరాశను సృష్టిస్తుంది. Then coming to 35th question, what is the primary reason for the formation of a lateral moraine and terminal moraine? అంటే ఈ ఫార్మా మొరైన్ మరియు టెర్మినల్ మొరైన్ ఏర్పడడానికి ప్రాథమిక కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, డిపోజిషన్ ఆఫ్ ఎ శాండ్ ఆన్ ది రివర్ ఎడ్జ్. ఆప్షన్ బి, అక్యూములేషన్ ఆఫ్ స్నో ఆన్ మౌంటైన్ స్లోప్స్. ఆప్షన్ సి, అక్యూములేషన్ ఆఫ్ గ్రావెల్ అండ్ బౌల్డర్స్ అలాంగ్ ది గ్లేషియర్ ఎడ్జెస్. ఆప్షన్ డి, ఎరోజన్ ఆన్ రివర్ బ్యాంక్స్. So answer is option C, accumulation of gravel and boulders along the glacier edges. So moraines are formed by the accumulation of debris along the glacier edges. అంటే ఈ హిమానీ నదాల అంచుల వెంబడి చెత్త పెరిగిపోవడం వల్ల మెరైనర్లు ఏర్పడతాయి. దెన్ కమింగ్ టు 36th క్వశ్చన్, వేర్ ఆర్ ఆల్పైన్ గ్లేషియర్స్ యూజువల్లీ ఫౌండ్ అండ్ వాట్ ఈస్ దేర్ ఎఫెక్ట్ ఆన్ వ్యాలీ?
అంటే ఆల్ఫైన్ హిమానీ నదాలు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయి మరియు మరియు లోయలపై వాటి ప్రభావం ఏమిటి? ఆప్షన్ ఏ low lying areas deepening valleys, option B on mountain slopes deepening valleys, option C in high mountains deepening valleys, and option D on plains spreading ice sheets. So answer is option C, in a high mountains deepening valleys. So alpine glaciers are found on mountain slopes and usually deepening valleys. అంటే ఆల్పైన్ హిమానీ నదాలు పర్వత సానువుల్లో కనిపిస్తాయి మరియు అవి సాధారణంగా లోయలను లోతుగా చేస్తాయి. దెన్ కమింగ్ టు 37th క్వశ్చన్, వాట్ డిస్టింగ్విషెస్ ఐస్ షీట్స్ ఫ్రమ్ ఏ ఆల్పైన్ గ్లేషియర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కవరేజ్? అంటే కవరేజ్ పరంగా ఆల్పైన్ హిమానీ నదాల నుండి మంచు పలకలను ఏది వేరు చేస్తుంది? ఆప్షన్ ఏ ఐస్ షీట్స్ కవర్ వ్యాలీ అండ్ మౌంటైన్స్, ఆప్షన్ బి ఐస్ షీట్స్ కవర్ ఆల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ వ్యాలీస్, ప్లెయిన్స్ అండ్ మౌంటైన్స్, ఆప్షన్ సి ice sheets are found only in low-lying areas, and option D ice sheets spread out only in one direction. So answer is option B, ice sheets cover all areas including valleys, plains, mountains. So ice sheets cover large areas including valleys, plains and mountains. అంటే మంచు పలకలు లోయలు, మైదానాలు మరియు పర్వతాలతో సహా పెద్ద ప్రాంతాలను కవర్ చేస్తాయి. Then coming to 30th question, which glacier is the important source of the Ganges river and is the largest glacier in Uttarakhand in India? గంగా నదికి ముఖ్యమైన మూలం మరియు భారతదేశంలో ఉత్తరాఖండ్లో అతిపెద్ద హిమానీ నదం ఏది? ఆప్షన్ ఏ సియాచిన్ గ్లేషియర్, ఆప్షన్ బి పెరిటో మోరినో గ్లేషియర్, ఆప్షన్ సి అతబాస్కా గ్లేషియర్, ఆప్షన్ డి గంగోత్రి గ్లేషియర్. So answer is option D, Gangotri Glacier. Gangotri Glacier is an important source of the Ganga River and the largest glacier in Uttarakhand. అంటే గంగోత్రి గ్లేషియర్ అనేది గంగా నదికి ముఖ్యమైన మూలం మరియు ఇది ఉత్తరాఖండ్లో అతిపెద్ద హిమానీ నదం. దెన్ కమింగ్ టు 39th క్వశ్చన్, వై హ్యాస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్లాక్ కార్బన్ ఆన్ గంగోత్రి గ్లేషియర్ ఇంక్రీజ్డ్ అకార్డింగ్ టు ఏ రీసెంట్ రీసెర్చ్? ఇటీవల పరిశోధనల ప్రకారం గంగోత్రి గ్లేషియర్పై బ్లాక్ కార్బన్ గాఢత ఎందుకు పెరిగింది? ఆప్షన్ ఏ డిక్రీజ్డ్ అగ్రికల్చర్ బర్నింగ్, ఆప్షన్ బి రెడ్యూసింగ్ ఫారెస్ట్ ఫైర్స్, ఆప్షన్ సి ఇంక్రీజ్డ్ రైన్ఫాల్, ఆప్షన్ డి అగ్రికల్చర్ బర్నింగ్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ నియర్ బై రీజన్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అగ్రికల్చర్ బర్నింగ్స్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్ in nearby regions. The increasing black carbon is attributed to agricultural burnings and forest fires in the vicinity. అంటే ఈ బ్లాక్ కార్బన్ పెరుగుదలకు వ్యవసాయ దహనం మరియు సమీపంలోని అటవీ మంటలు కారణమని చెప్పుకోవచ్చు. దెన్ కమింగ్ టు 40th క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్? అంటే గ్లోఫ్ అంటే ఏంటి? అంటే హిమానదీయ సరస్సు ప్రవాహం వరద అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ర్యాపిడ్ మెల్టింగ్ ఆఫ్ ఎ గ్లేషియర్, ఆప్షన్ బి a type of outburst floods due to a failure of a dam containing glacial lake, option C normal glacial runoff, option D flooding caused by a heavy rainfall. So answer is option B, a type of outburst flood due to a failure of a dam containing a glacial lake. So glow occurs when the dam containing a glacial lake fails. అంటే ఈ హిమానదీయ సరస్సు ఉన్న ఆనకట్ట విఫలమైనప్పుడు ఈ గ్లోఫ్ అనేది ఏర్పడుతుంది అనమాట. దెన్ కమింగ్ టు 41 క్వశ్చన్, సో వాట్ ఫీచర్స్ ఆర్ టిపికల్ ఆఫ్ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్? అంటే ఈ హిమానదీయ సరస్సు ఉప్పెన వరదలకు విలక్షణమైన లక్షణాలు ఏమిటి? ఆప్షన్ ఏ స్లో రిలీజ్ ఆఫ్ ఏ వాటర్, ఆప్షన్ బి ప్రొలాంగ్డ్ ఈవెంట్స్ లాస్టింగ్ వీక్స్, ఆప్షన్ సి ర్యాపిడ్ రిలీజ్ ఆఫ్ ఏ వాటర్ లాస్టింగ్ అవర్స్ టు డేస్, ఆప్షన్ డి నో డౌన్ స్ట్రీమ్ రివర్ డిశ్చార్జెస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ర్యాపిడ్ రిలీజ్ ఆఫ్ వాటర్ లాస్టింగ్ అవర్స్ టు డేస్. సో దెన్ గ్లోవ్స్ ఇన్వాల్వ్ సడన్ అండ్ ర్యాపిడ్ రిలీజ్ ఆఫ్ వాటర్ లాస్టింగ్ అవర్స్ టు డేస్. అంటే గ్లోవ్స్ అనేవి అకస్మాత్తుగా మరియు వేగవంతమైన నీటిని విడుదల చేస్తాయి. ఇది గంటల నుండి రోజుల వరకు అట్లాగే ఉంటుంది అన్నమాట.
Then coming to 42nd question, what erosional landforms are curved on the cliff sided by waves? అంటే ఈ తరంగాల ద్వారా కొండ వైపునకు ఏ కోతకు సంబంధించిన భూభాగాలు అనేవి చెక్కబడ్డాయి. ఆప్షన్ ఏ కోవ్ అండ్ కేవ్, ఆప్షన్ బి నాచ్ అండ్ కేవ్, ఆప్షన్ సి నాచ్ అండ్ స్టాక్, ఆప్షన్ డి కోవ్ అండ్ స్టాక్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నాచ్ అండ్ స్టాక్. So erosional landforms, waves including notch and stack curved on the cliff side with resistant rocks. అంటే ఈ తరంగాల నుండి ఎరోజనల్ ల్యాండ్ఫామ్లో ఈ నాచ్ మరియు స్టాక్లు అనేవి ఉన్నాయి. ఇవి క్లిఫ్ వైపు నిరోధక శిలలతో చెక్కబడ్డాయి. దెన్ కమింగ్ టు 43rd క్వశ్చన్. సో వాట్ ఈస్ ఫార్మ్డ్ బై ది డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రైమరీ వేవ్స్ రిజల్టింగ్ ఇన్ ఏ క్యావిటీ ఆన్ ది క్లిఫ్ వాల్? అంటే ఈ ప్రాథమిక తరంగాల ప్రత్యక్ష ప్రభావం వల్ల కొండ గుహపై కుహరం ఏర్పడడం వల్ల ఏది ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ బీచ్, ఆప్షన్ బి నాచ్, ఆప్షన్ సి కోవ్, ఆప్షన్ డి శాండ్ బార్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాచ్. నాచ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రైమరీ వేవ్స్ ఆన్ ది క్లిఫ్ వాల్స్. అంటే క్లిఫ్ గోడలపై ప్రాథమిక తరంగాల ప్రత్యక్ష ప్రభావంతో నాచ్ అనేది ఏర్పడుతుంది. Then coming to 44th question, what depositional landforms is formed by waves extending into the sea and can be parallel or perpendicular? అంటే సముద్రంలోని విస్తరించే అలల ద్వారా ఏ నిక్షేపణ భూభాగం ఏర్పడుతుంది మరియు సమాంతరంగా లేదా లంబంగా ఉండవచ్చు? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శాండ్ బార్, ఆప్షన్ బి స్ప్లిట్, ఆప్షన్ సి కోవ్, ఆప్షన్ డి టోంబోలో. So answer is sandbar. Sandbar is formed by the deposition of a sand extending into the sea. అంటే సముద్రంలోకి విస్తరించి ఉన్న ఇసుక నిక్షేపణ ద్వారా ఇసుక బార్ అనేది ఏర్పడుతుంది. దెన్ కమింగ్ టు 45th క్వశ్చన్, వాట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ఏ శాండ్ బార్ కనెక్ట్ టు ఏ కాంటినెంట్ విత్ ఎన్ ఐలాండ్ క్రియేటింగ్ ఏ నేచర్ బ్రిడ్జ్? అంటే ఇసుక బార్ అనేది ఒక ఖండాన్ని ఒక ద్వీపంతో కలుపుతూ సహజ వంతెనను సృష్టించినప్పుడు ఏమి ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ హుక్, ఆప్షన్ బి లూప్, ఆప్షన్ సి టోంబోలో, ఆప్షన్ డి శాండ్ బార్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టోంబోలో. Tombolo is formed when a sandbar connect a continent with an island creating natural bridge. అంటే ఇసుక బార్ అనేది ఒక ఖండాన్ని ఒక ద్వీపంతో కలుపుతూ సహజ వంతెన సృష్టించినప్పుడు టాంబోలో ఏర్పడుతుంది. And that wraps up our rapid fire session of 45 crucial questions on major landforms of Earth and that features for the APPSC Group 2 exams. I hope this comprehensive overview has provided valuable insights and will aid in your exam preparation. If you found this video helpful, don't forget to give it a thumbs up, share it with your fellow aspirants and subscribe for more content. So best of luck to your preparation. I'll see you in the next video. Until the next time, this is Ramanjanayalu signing off. Jai Hind.